హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తెగ సర్క్యులేట్ అవుతుంది. ఊకే పేరెంట్స్ అడుగుతారు నిజమేనా అని. ఈ పెద్ద మంచి వీడియో చూడండి. ఇక వ్యాక్సిన్ వేయకూడదు. ADHD పడే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇట్ గోస్ టు ది డీపర్ యువర్ నర్వస్ సిస్టమ్. ఇట్ ఇస్ నాట్. ఏం చెప్తాడంటే ఇక గవర్నమెంట్ వేసే వ్యాక్సిన్ కాకుండా ప్రైవేట్లో వ్యాక్సిన్ వేసుకుంటే అట ఆటిజం వస్తుందని. ఎట్లా అంటే అట వ్యాక్సిన్లు పోయి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయంట. అసలు బేసిక్ సైన్స్ చదువుకున్నాడు ఇవ్వనికైనా తెలుసు. ఈ వ్యాక్సిన్లు పోయి బ్లడ్లో యాంటీబాడీస్ తయారు చేస్తాయి, ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హెల్ప్ చేస్తాయని. ఇది వదిలేసి వ్యాక్సిన్స్కి ఏకంగా నర్వస్ సిస్టమ్కి కనెక్షన్ పెట్టిండు. ఎక్కువ వ్యాక్సిన్లు వేస్తారట నర్వ్స్ వీక్ అయితే ఆరేయడం. బేసిక్ సైన్స్ కూడా తెలియదు. అసలు వ్యాక్సిన్స్కి ఆటిజమ్స్కి లింక్ ఏది? అసలు ఈ స్టేట్మెంట్ ఎట్లుంటుంది అంటే అన్నం తిన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వస్తుంది అన్నట్టు ఉంటుంది అన్నట్టు. అంటే ఇప్పుడు పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేస్తాం, అందులో ఎవరికో ఏదో జరుగుతుంది, దానివల్లనే జరిగిందని ఎట్లా చెప్తావు నువ్వు? అంటే దానికి ఏం సైంటిఫిక్ ప్రూఫ్లు అవసరం లేదా? ఒక 20 ఏళ్ల క్రితము ఇంటికి ఒక పిల్లోడు పోలియోతో సఫర్ అవుతున్నాయి. ఇప్పుడు అసలు దేశంలో లేదు పోలియో. అది వ్యాక్సినేషన్స్ గొప్పదనం. అట్లాంటి వ్యాక్సినేషన్ పట్టుకొని నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది, ఆటిజం వస్తుంది అని ఏది పడితే అది వీడియో చేసిండు. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ దేశం మొత్తంలో ఉన్న పీడియాట్రిషియన్స్కి అట్లనే గవర్నమెంట్కి కూడా వీళ్ళే గైడ్లైన్స్ ఇస్తారు. గవర్నమెంట్ కాడ బడ్జెట్ లేక అన్ని వ్యాక్సిన్స్ ఇయ్యారు. అందుకే ఆ కొన్ని వ్యాక్సిన్స్ మాత్రం ప్రైవేట్ క్లినిక్లలో పీడియాట్రిషియన్స్ ఇస్తారు. ఈ సైన్స్ ఫీల్డ్ కాంపిటీషన్ తగ్గిపోయి ఎవ్వరు పడితే వాళ్ళు డాక్టర్లైజ్ వస్తారు. మా కర్మకి పుస్తకాలలో ఏమున్నో చదవరు, చదివినా అర్థం కాదు. అట్లనే ఆ గైడ్ లైన్స్ రికమెండేషన్స్ ఏమున్నాయో చదవరు. నోటికి ఏది వస్తుంది వాగుడే. ఇక వ్యాక్సిన్స్ వేసుకోక పిల్లలు సఫర్ అయితే బిజినెస్ చేసుకుందామని కథలు పడతాను అనుకుంటా. ఇంకోసారి పీడియాట్రిషియన్ కాకుండా ఏ డాక్టర్ కూడా పిల్లల హెల్త్ గురించి వీడియో పెట్టినా నమ్మకండి. ఓకే.